This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. తెలంగాణలో జరిగిన అవినీతి ఏంటో నిరూపించాలి. అమిత్ షాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట 9వ ప్యాకేజీ నిర్వాసితుల ధర్నా. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలి. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. అర్హులందరికీ సంక్షేమ పథకాలు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే. ఇక వార్తలోని వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ అవినీతి జరిగిందో అమిత్ షా నిరూపించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముద్రక ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. గతంలో మృత్యువాత పడ్డ గొర్రెలకు నష్టపరిహారంగా మంజూరైన చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. నందిమేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తమ ఆధీనంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీఆర్ఎస్ అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయించడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 చీకటి ఒప్పంద పార్టీలని ఆరోపించారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్తో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమనండి. ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమనండి. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయనకు మొత్తం ఏజెన్సీ ఉంటుంది కదా, సిబిఐ ఉంటుంది ఆయన చేతిలో, ఐపీ ఉంటుంది, మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం ఆయన దేశం ఆయన చేతిలో కదా. ఏ శాఖల ఏ డిపార్ట్మెంట్లో ఎలా అవినీతి జరిగింది ఈ 18 నెలల్లో చెప్పమనండి. ఇలా 10 సంవత్సరాలకి వెళ్ళి రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ అవకతవకలు మొత్తం పత్రికలలో, అదేవిధంగా ఛానల్స్లలో ఏజెన్సీల ద్వారా నోటీసులు పంపించి ఎంక్వైరీ జరిపిస్తా అంటే మీరు ఎందుకు జోక్యం కలిగించుకుంటలేరు? కేంద్రంలో మరి అధికారంలో మీరే ఉన్నారు కదా. చీకటి ఒప్పందం ఏంటిదో బయటికి రావాలి కదా. బీజేపీ అండ్ టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం బయటికి రావాలి కదా. మీరు ఏం పని చేసినో చెప్పమనండి. ఏదో ఒక మాట మాట్లాడే కేంద్రం నుంచి నేను వచ్చిన హోంశాఖ మంత్రిగా నేను వచ్చిన కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏదో ఒక బురద జల్లాలని చెప్పి బురద జల్లే కార్యక్రమం తప్ప, నిజంగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి, ఖజానా ఖాళీ చేసినటువంటి, ఆర్థిక సంక్షోభం చూసినటువంటి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కాళేశ్వరం ఇరిగేషన్ మీద,
మన ఫోన్ టాపిక్ మీద అనేక అవకతవకల మీద మీరు విచారణ జరిపించండి దమ్ముంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో వీర్నపల్లి మండలానికి చెందిన 9వ ప్యాకేజీ నిర్వాసిత రైతులు ధర్నా చేపట్టారు. గొలుసుకట్టు చెరువులను నింపేందుకు చేసిన పైప్ లైన్ల కోసం తాము భూములను కోల్పోయామని, అందుకు ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. అయితే కోల్పోగా మిగిలిన తమ భూమిని కూడా అధికారులు రికార్డుల నుంచి తొలగించారని వారు ఆరోపించారు. దీంతో తమకు రావాల్సిన రైతు బంధు రావడం లేదని, బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు కూడా రెన్యువల్ కావడం లేదని వాపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే కలెక్టరేట్ చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మెట్ట ప్రాంతానికి 9th ప్యాకేజ్ పైప్ లైన్ ద్వారా గొలుసు కట్టి చెరువులో నింపాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వం ఈ వీర్నపల్లి మండలానికి చెందినటువంటి రైతుల దగ్గర నుంచి పైప్ లైన్ కోసము భూమిని సేకరించడం జరిగింది. ఈ భూమిలో చాలా మంది రైతులు 1 గుంట 2 గుంటలు 3 గుంటల భూమిని కూడా నష్టపోయినటువంటి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు కూడా తమ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారంటే, మీకు కోల్పోయినటువంటి భూమిని మీ పట్టాల నుంచి తొలగిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు, అదేవిధంగా 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు తీరా సమయానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు, తమకు ఉన్నటువంటి మిగతా భూమి మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్ల నుంచి గల్లంతా ఈరోజు మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఈరోజు రెస్పాండ్ లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఉన్నారు. గత ప్రభుత్వం మాకు ఏమైతే చెప్పిందంటే, మీ పైప్ లైన్ ద్వారా మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మాకు నీళ్ళు వస్తాయని చెప్పి, మా పంటలు పండుతాయని చెప్పి మేము ఈ పైప్ లైన్కు భూములు ఇవ్వడం జరిగింది. ప్రజావాణి దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 37 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతా, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, కొరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్ఎండ్బి నిధులతోని దాదాపు సంవత్సరంన్నర కింద మొదలుపెట్టినటువంటి మల్యాల బ్లాక్ ఆఫీస్ నుండి పెడపల్లి వరకు తారు రోడ్డు కోసం మరి ఈ రోడ్డుకు ఇరువైపులా తవ్వి మరి మధ్యన డామేజ్ అయినటువంటి తారు రోడ్డు తీసేసి కంకర అండ్ డస్ట్ పోయడం జరిగింది. మరి అది ఇన్ని రోజులు ఇంత సంవత్సరాలు అవుతుంది, దాదాపు దాన్ని చూపించడం లేదు. దాని వలన మాకు దాదాపు మల్యాల టౌన్లో ఒక 1 కిలోమీటర్ ఇళ్ళు ఉన్నాయి. ఇళ్లలోకి మరి డస్ట్ పోవడం, పాపం తినేటువంటి ఆహారంలో కూడా కలుషితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా ఆ రోడ్డు పైన పోయినటువంటి ప్రయాణికులు కావచ్చు, రైతులు కావచ్చు, వారికి కూడా పాపం యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిన్న కూడా ఒక శుద్ధ పిల్ల అయినా కూడా పోతా ఉంటే అయినా కూడా పడడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదం జరగద్దని, మరి ఇంకొకటి డస్ట్ కూడా ఇళ్లలోకి పోతుంది కాబట్టి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇట్టి సమస్యను కలెక్టర్ గారు పరిష్కరించాలని మేము ఈరోజు మల్యాల గ్రామం నుండి రావడం జరిగింది. రైతులము మాకు రత్నాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కొండలకు మాకు ల్యాండ్ పెట్టిండు 306 సర్వే నెంబరు. అది 5 ఊర్లకు ఉంటుంది. ఊరుకు 100 ఎకరం ఉంటుంది అసైన్మెంట్ ల్యాండ్. ఎవరు? ఆరపల్లి మాది. అయితే మా ఊరికి 100 ఎకరం ఉంటే ఒక 50 ఎకరం పట్టా ఉంది. రత్నాకర్ రావు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పట్టా ఇచ్చింది. అయితే గుండోళ్ళు వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళ పట్టాను బేసిక్గా తీసుకొని ఇదే 306 ఇది మాదని మా మీదకి లొల్లికొస్తారు. మా భూమి మమ్మల్ని దున్ననిత్తలేరు. మేడిపల్లి మండలం, మేడిపల్లి, జైచాల జిల్లా, జైచాల భూమి ల్యాండ్ అయితే వేరేళ్ళు కబ్జా చేస్తేనే వస్తుంది. కనీలు వీకెత్తున్నాయి. ఒక 10 మంది వేరించుకుంటారు. అయితే అన్ని మీరు కోర్టులు వేసిన కోర్టులోకి వెళ్ళి చూడాల్సింది మాకే. అయినా చూడాలి దొంగతనం నడిచి చేసేస్తుంది. దీన్ని ఏంటిది ఏం కదా పరిష్కారం అని కలెక్టర్ గారికి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి, భూపతిరావు గ్రామాల్లో ఆయన పర్యటించారు.
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. గ్రామాల్లోని పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, నాయకులు వెంకన్న, ఎర్రం రాజారెడ్డి, దాసరి రాజిరెడ్డి పాల్గొన్నారు. మన గ్రామానికి వచ్చినప్పుడు దాదాపు 45 లక్షలతోని మరి ఈరోజు వరకు మనం ఇక్కడ సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కాంపౌండ్ వాల్ ఏదంటే పల్లెల 3 లక్షలు, ఇది పోషమ్మ కాంపౌండ్ వాల్ వ్యక్తం, హనుమాన్ నగర్లో 2 లక్షలు దాన్ని ఇంకా కట్టమని చెప్తున్నా, ఇంటలేడు మా ఇంకానా. తర్వాత గౌడ సంఘం బిల్డింగ్ కావాలంటే 5 లక్షలు ఇచ్చాం కమ్యూనిటీ హాలు. మరి ఆ 7తో కలుపుకుంటే దాదాపు 52 లక్షలు ఈ గ్రామంలో ఇప్పటివరకు మనం ఈ 1.5 ఇయర్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి ఇప్పుడు కూడా ఒక 2-3 రోడ్లు చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు రోడ్ ఇనాగ్రేషన్ దగ్గర కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు కానీ అక్కడ ఉన్నటువంటి సోదరులు కానీ అప్పుడెప్పుడో చేసిన రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. తప్పకుండా ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి అడగడం జరిగింది. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. వేములవాడలోని తిప్పాపూర్లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలకు ఆయన పరిశీలన చేశారు. అర్హులైన రైతులకు 137 జతల కోడెలను అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. రాజన్న కోడెలు పక్కదారి పట్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈవో రాధాబాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధాకృష్ణారెడ్డి, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్లో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత బస్సు, గృహజ్యోతి పథకాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ బాపిరాజు, రాజేందర్ రెడ్డి, సురేందర్, సుధాకర్ రావు, ఎంపీడీఓ గంగాధర్ పాల్గొన్నారు. సర్కార్ బలాలు ఇప్పటికీ అందరికీ డ్రెస్సులు, పుస్తకాలు వచ్చేసి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతుంది. సర్కార్ బలాలు అన్నింటిలో కరెంట్ వచ్చింది. అంతకుముందు కూర్చోలేక మన సర్పంచ్ ఇంకోవడం సార్లు వచ్చి వాళ్ళందరికీ కూడా ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, అన్ని బలాలు వచ్చినాయి. ఒకటి కూడా జరుగుతున్నాయి. ఇక నేను చిన్న ఉన్నప్పుడు చూసిన నా అంతర్గా మా ఊరు జైతా పక్కన ఉంటుంది. అప్పుడు మంత్రులు వచ్చి మాధవ 8 ఎకరాలు ఇస్తే పేదవాళ్లకు 100 ఇళ్ళు కట్టించినాం. ఇప్పటికీ ఆలోచించుకుంటారు. నాకు 90% ఓట్లేస్తారు. మరి మధ్యలో 10 ఏళ్ళు ఏదో పోతారంటే 20 ఇళ్ళు కట్టాం తప్ప ఈ మండలంలో ఎక్కడ కూడా కట్టలేకపోయినాం. అప్పుడు ఎవరు కడతామన్నాం. మరి ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా. వారి ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి
చెప్తే ఇలా అధికారం వచ్చింది. ఇక్కడ నేను బాగా పనిచేసిన కాబట్టి నన్ను అటుగా గెలిపించారు. పక్కకు అటులో అంతా ఓడిపోయారు. అక్కడ ఇందిరాబాద్ ఫోటో పెట్టుకుందో గెలిచింది. ఇప్పుడు నేను కూడా అట్లా కలిసి పనిచేస్తున్నా. ప్రతి ఊరుకు ఎంత చిన్న ఊరైనా 10 ఇంట్లకు తగ్గకుండా పెద్ద ఊర్లకు 25, 30, 40 రైస్ మిల్ లాంటి ఊర్లకు 50-60 ఇల్లు కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని బోర్నపల్లి జగన్నాథ్పూర్లో వంతెన నిర్మాణానికి 17,50,00,000 నిధులు మంజూరు కాగా గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన కోసం ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులను సైతం కలిశానన్నారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి అసైన్డ్ ల్యాండ్కు పట్టాల సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోల శ్రీనివాస్, పాదం రాజు, బీర్సా కవిత, శ్రీనివాస్, గంగారాం, శంకర్ పాల్గొన్నారు. మధ్యలో ఇంతకుముందు చెప్పినట్టు జీవలవరం గారు వచ్చారు, విద్యాసాగరరావు గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు, నేను వచ్చిన, కవితమ్మ వచ్చారు, ఇంకా ఇక్కడ నాయకులు వచ్చారు. కానీ ఇక్కడ దక్కనే ఉండే. ఇప్పుడు నేను ఎంపీ మళ్ళీ బీజేపీ ఉంటే వారిని ముఖ్యమంత్రి దగ్గర ఈ సబ్జెక్టు మొన్నటి వరకు ఉంటే నేను కాగితం ఇస్తే 18/12/24 నాడే సిఈ గారు 17 కోట్లు అంటే 6 నెలల కంటే ముందే ఈ ఎస్టిమేట్లు అన్ని సబ్మిట్ అని నేను కూడా తీసుకొని ఢిల్లీకి కూడా తీసుకపోయినా. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఏదైనా ఒకటి చేయాలి మనకి ఎస్టీ దాంట్లో. ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ రావు, మనం వీడికి వెళ్ళి మనం ముఖ్యమంత్రి పంపించాలి. ముఖ్యమంత్రి ఎందుకు పంపించాలి? ముఖ్యమంత్రి గారే ఎస్టీ మంత్రి ఉండే. సో 2 రకాలుగా మనం చేస్తున్నాం. ఢిల్లీ పైసలు అనగానే అవి ఎక్కడికి రావు, మనం బట్టినాయి మళ్ళీ మనకు వస్తుంటాయి. కాబట్టి ఏదైనా కానీ మన ప్రజలకు లాభం కావాలని ఇవన్నీ కూడా చేసాం. సంతోషం, మంజూరు వచ్చింది. తొందరనే టెండర్ కావాలి, ఇంకా పని బాగుంటుంది. మంజూరు కాగానే కాదు, బ్రిడ్జ్ మంజూరు అయ్యాక 5 ఏళ్ళు పట్టింది. ఇది అట్లా పట్టకుండా తొందరగా అయ్యే విధంగా నా వంతుగా కూడా అన్ని సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గెలుచున్నాం. ఇంకా ఇప్పుడు ఎలక్షన్లు లేవు, రాజకీయాలకు అవసరం లేదు, స్థానిక సంస్థలు ఉంటాయి. ఏది ఉన్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీసీ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో నీటి సమస్య తీర్చాలని 6 నెలల నుంచి ఈవోకు, ఎంపీడీఓకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సంపు నుండి సరఫరా అవుతున్నప్పటికీ వేరే కాలనీ వాళ్లు దౌర్జన్యంగా గేట్ వాల్ తిప్పుకొని వెళ్లడంతో 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ వాటర్ సమస్యతో ఏంటంటే ఇది ఒక ట్యాంక్ కట్టి ఈ ట్యాంకు నిర్మాణానికి అవసరమే లేదు. ఒకటి ఏంటంటే ఈ ట్యాంక్ ఒకటి అటని ఓటకొని పెట్టి ఇందులో ఉన్న సంపు మాకు ఓన్లీ ఎక్కడ లేదు. ట్యాంకులు ఇవి ఒక సంపు ద్వారానే డబుల్ బెడ్రూమ్ కెపాసిటీ పెట్టారు మిషన్ భగీరథ వాళ్ళు. అది వాస్తవం, సక్సెస్ అది. ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామ పంచాయతీకి ఎన్నోసార్లు కంప్లైంట్ జరిగింది. ఇది ఎవరు వాడితే వాళ్ళు ఇష్టరాజ్యంగా వచ్చి అక్కడ వాడకట్టోళ్ళు వేరేటోళ్ళు వేరే మా డబుల్ బెడ్రూమ్ కాక వేరే వాడోళ్ళు వచ్చి మాన్యువల్ నింపుకుంటా మొన్న ఈవో గారికి నేరుగానే పెట్టడం జరిగింది. పెడితే ఈవో స్పందన లేదు, మరియు ఎలాంటి వాళ్ళు పిలిపించి చర్య తీసుకోలేదు. దయచేసి నా డబుల్ బెడ్రూమ్ నీళ్ళు అయిపోయింది, దయచేసి వాళ్ళు చచ్చిపోతాండ్రు. ఒక్కొక్కరు 3-4 రోజులు నీళ్లు ఉంటలేవు. కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మా బీసీ కాలనీల గంభీరావుపేట డబుల్ బెడ్రూమ్ల మేము అందరం కలిసిమెలిసి ఉన్నాము. ముస్లింలు, హిందువులు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం సార్. గత 2 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మాకు ఒక 6 నెలల నుంచి నీళ్ళ ఇబ్బంది బాగా ఉంది సార్. ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ కి. ఎందుకంటే గతంలో బోరు ఉండే, గత ప్రభుత్వం వేసిన బోరు మంచిగా నడుస్తుండే. ఇప్పుడు అది 3 నెలల ఖరాబ్ అయ్యి అది బోరు మంచిగా చేపిస్తలేరు గ్రామ పంచాయతీ సిబ్బంది. మేము ఈఓ గారికి కానీ ఎంపీటీఓ గారి కానీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మేము 3 రోజులకు ఒకసారి నీళ్లు పెడుతున్నాం సార్, మాకు నీళ్లు ఎక్కలేవు. బోర్ సూత మనం తీపిస్తామని అన్నారు, తీసిండ్రు. ఆ బోర్ సూత అన్న పడిపోయింది. సుభాష్ నగర్ వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్లు పెట్టేట సూత కొట్టిండ్రు సార్. మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు పట్టించుకుంటలేరు సార్. మొహర్రం పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద పులుల వేషధారణలో యువకులు సందడి చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య పెద్ద పులుల ఆటలు, చిందులు, చిన్నారులతో పాటు పెద్దలను అలరించాయి. పెద్ద పులుల వేషధారణను తిలకించేందుకు అంగడి బజార్, టవర్ సర్కిల్, ఓల్డ్ బస్టాండ్ ప్రాంతాలలో జనం గుబిగూడారు. ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి పెద్దపులి వేషం వేసుకున్న యువకుడి నృత్యం, మరో యువకుడు బుల్లెట్ బైక్పై పెద్దపులి వేషంతో వేసిన చిందులు ఆకట్టుకున్నాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గా తిప్పరాజు రమేష్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన మహమ్మద్ నియాజ్ బదిలీపై వెళ్లడంతో మీర్పేట మండలం నుంచి వచ్చిన రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేశానని, ప్రస్తుతం పదోన్నతిపైన సుల్తానాబాద్ కు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ కు కార్యాలయ సిబ్బంది బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు రమేష్. మున్సిపల్ కమిషనర్గా సుల్తానాబాద్లో 26వ తారీఖు రోజు ఛార్జ్ తీసుకున్నాను. పట్టణ ప్రజలకు ఏమైనా శానిటేషన్ సమస్యలు కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్లో మమ్మల్ని సంప్రదించగలరు. అట్లాగే ఇంకేమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే డ్రైనేజ్ ఇష్యూస్ కానీ టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ అవి ఉంటే నేరుగా మమ్మల్ని సంప్రదిస్తే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం, తర్వాత కలెక్టర్ గారి సహకారంతో వార్డు సమస్యలు ఏమున్నా కానీ వారి సహకారంతో త్వరితగతిన పూర్తి చేస్తారని తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. భార్యతో గొడవపడి మద్యం మత్తులో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని టవర్ ఎక్కి హంగామా చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అతడి కూతురుతో మైక్లో మాట్లాడించడంతో యువకుడు కిందికి దిగాడు. అనంతరం పోలీసులు యువకుడిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ధర్మపురి పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్కు దగ్గరలో గడిపల్లి గోపాల్ అనే వ్యక్తి జియో టవర్ ఎక్కినాడనే సమాచారం రాగా నేను వెంటనే శ్రీకాంత్ ఫైర్ ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫైర్ వెహికల్లో ఉన్న సౌండ్ సిస్టమ్ మైక్ ద్వారా వాళ్ళ కూతురు 12 years పాప పింకీ అనే పాప కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వెంటనే అతను కిందికి దిగడం జరిగింది. ఇతను వాళ్ళ భార్యతోని గొడవపడి బాగా తాగిన మత్తులో పైకి ఎక్కడం జరిగింది. అతను ఇప్పుడే దిగినాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ కూడా మనం పంపించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సిఐటియు కార్యాలయంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ RG1 బ్రాంచ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, RG1 నాయకులు శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా కార్మికుల సొంతింటి కల అమలు చేయాలన్నారు. ఈ విషయంపై సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించినా స్పందించడం లేదన్నారు. కార్మికుల కోరిక మేరకు సొంతింటి నిర్మాణం చేపట్టకుండా 450 కోట్ల రూపాయలతో 1003 క్వార్టర్లు నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాలు ఎవరి ప్రయోజనం కోసం తీసుకున్నారో యాజమాన్యం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కట్టడం అనేది ఒకటి సంతోషకరమైన అయినప్పటికీ సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము చాలా సూచనలు చేసినాం. ఇప్పటికీ సింగరేణిలో చైర్మన్ డైరెక్టర్ గారు 450 కోట్లతో 3 కోట్లు ఏదో క్వార్టర్లు కడతామని చెప్తున్నారు. దాదాపు ఒక క్వార్టర్కి 40 లక్షల పైన 42-43 లక్షలు ఖర్చు వస్తుందని చెప్తున్నారు. ఈ లెక్క ప్రకారం సింగరేణిలో దాదాపు 50-60% క్వార్టర్స్ 50 సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లే. ఈ లెక్క ప్రకారం 20-25 వేల క్వార్టర్స్ ఇట్లా కూల్చి కట్టాల్సిన సందర్భం ఉంది. ఇవన్నీ కనుక సేమ్ ఇదే పద్ధతిలో కట్టేది ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ మీద భారం పడుతుంది. మేము చెప్పిన సూచన ప్రకారం సింగరేణి యాజమాన్యం కనుక ప్రభుత్వం ఆలోచిస్తే, ట్రేడ్ యూనియన్ కూడా ఆలోచిస్తే 5 పైసల బండి యాజమాన్యాన్ని ఖర్చు పెట్టకుండా, ప్రభుత్వం పెట్టకుండా, కార్మికుడు పెట్టకుండా ఉచితంగానే ఇల్లు వస్తుందని చెప్పి సూచిస్తున్నాం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. పేదలకు ఇండ్లు కట్టించి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తోందన్నారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి.
అక్కన్నపేట మండలం నావల్చెరువు తండా పరిధిలోని గిరిజన తండాలో లబ్ధిదారుడు గుగులోతు రవీందర్ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. 600 ఫీట్లకు దాటకుండా 400 ఫీట్లకు తగ్గకుండా ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరయ్యాయని, 2వ విడత కూడా త్వరలో మంజూరు అవుతాయన్నారు. లబ్ధిదారులకు 8 ట్రిప్పుల ఇసుక కూడా అందరంగా అందజేస్తామన్నారు. ఈరోజు అల్చర్ తండ గ్రామ పంచాయతీ పరిధిలో దుబ్బతండలో మన సోదరుడు గిరిజన సోదరులు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ భూమి పూజ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. మన సాధన సభ్యుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారి ఆలోచన ప్రకారంగా ఫస్ట్ ఎస్సీలకు ఎస్టీలకు మారుమూల తండాలకు కూడా ఇల్లు పక్కా ఇల్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళకు కొద్దిగా ఇంటి భరోసాను కల్పించాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుకుంటారో అందులో భాగంగా మన మంత్రివర్యులు మహా టీవీపై జరిగిన దాడికి వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్ ఐజేయు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియాపై దాడులు చేస్తే సహించబోమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ మా ఛానల్ ఆఫీస్పై కొంతమంది గుండాలు దాడి చేయడంతో ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు. ఆఫీసుల మీద దాడులు చేయడము, ఏదన్నా ఉంటే కోర్టులు ఉన్నాయి, మీడియా నాయకులు ఉంటారు, వారితో మాట్లాడాలి, కానీ ఆఫీస్ మీద వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళని వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తాం. మీడియాను హరించే విధంగా మహా టీవీపై కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా భయభ్రాంతులకు గురి చేసి మీడియాను హరించాలని చెప్పేసి అనుకోవడం రాజకీయ నాయకులకు మూర్ఖత్వంగా మేము భావిస్తున్నాము. ఈ దేశంలో ఒక 4th ఎస్టేట్గా భావిస్తున్నటువంటి మీడియాను భౌతిక దాడులు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తా అంటే ఇక్కడ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్తుంటాము. ఒకవేళ మీడియాలో ఏమైనా తప్పు జరిగినట్టుంటే మీకు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మీరు వెళ్ళి పోరాటం చేయొచ్చు. కానీ భౌతిక దాడులే ఒక సరైన న్యాయం అని చెప్పేసి గతంలో కూడా ఈ యొక్క గుండాలు చాలా మీడియా సంస్థల మీద దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని క్రికెట్ క్రీడాకారులకు శ్రీధర్ బాబు యువసేన ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భీమరాజ్ కనకరాజు మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైన కూడా దృష్టిని సారించాలని సూచించారు. జూలై 20వ తేదీన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మూడపల్లి క్రీడా మైదానాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఏ ఆటలో ప్రతిభ కరిస్తే క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, చెస్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఏ ఆటల ప్రతిభ ఉన్నవారు ఆ ఆటను ఆడి మన మండలానికి కావచ్చు, మన గ్రామాలకు కావచ్చు, మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయిగా ఎదగాలని నేను ఆకాంక్షిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని యువత మత్తుకు మందుకు బానిసలు కాకుండా ఇలాంటి క్రీడకు ఆకర్షితులై రాష్ట్రంలో దేశంలో ఉన్నతంగా ఎదగాలని, క్రీడాకారులుగా ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మాజీ మంత్రి కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో వారు మీడియాతో మాట్లాడారు. మీడియాను అడ్డుపెట్టుకుని సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఛానళ్ల ద్వారా చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆపాలని, కేటీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అందే సుభాష్, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ గారి మీద అనేకమైనటువంటి చిల్లర మల్లర ఒక చాతగానుడు చేసేటువంటి పని చేస్తా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజల పక్షాన ఎక్కడికక్కడ నిలదీసి మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నటువంటి సందర్భంలో వారికి జవాబు చెప్పాలని చాతగాని మూర్ఖుడా రేవంత్ రెడ్డి ఇటువంటి చిల్లర మల్లర లీకులు ఇచ్చుకుంటూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పెద్దపల్లిలోని శాంతినగర్ కోదండ రామాలయంలో గోరింటాకు ఉత్సవాలు నిర్వహించారు. విహెచ్పి మాతృశక్తి నగర సంయోజక మూల కవిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ విజయలక్ష్మి, అడ్వకేట్ ఝాన్సీ, జిల్లా సంయోజక తారాబాయి హాజరయ్యారు. మహిళలకు గోరింటాకు విశిష్టత వివరించారు. ఈ కార్యక్రమంలో నగర సంయోజక మూల కవిత, సహ సంయోజక రంగు వాణి, శ్రీవాణిరెడ్డి, వేదశ్రీ, విజయలక్ష్మి, అలివేలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ, టీబీజీ, కేఎస్ కార్మిక సంఘాలతో పాటు విప్లవ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో జరిగిన అవినీతి ఏంటో నిరూపించాలి. అమిత్ షాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట 9వ ప్యాకేజీ నిర్వాసితుల ధర్నా. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలి. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. అర్హులందరికీ సంక్షేమ పథకాలు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.